కుంభకర్ణుల్లాగా నిద్రపోతారు, కుంభకర్ణుల్లాగా తింటారు అని మనం చాలా మందిని ఎప్పుడు అంటూ ఉంటాం. అవునా? అసలు కుంభకర్ణుడు 6 నెలలు ఎందుకు నిద్రపోతాడో తెలుసా? వినండి. ఒకప్పుడు కుంభకర్ణుడు, విభీషణుడు, రావణాసురుడు ఘోరమైన తపస్సు చేస్తారు బ్రహ్మదేవుడి కోసం. వాళ్ళ తపస్సు ఎంత భయంకరంగా ఉంటుందంటే ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తుంది. కానీ ఇందులో కుంభకర్ణుడు ఎందుకు తపస్సు చేస్తాడంటే ఇంద్రాసనం కోసం తపస్సు చేస్తాడు. మరి మామూలుగా ఇంద్రాసనం గావాలంటే, పాపం ఇంద్రుడు ఊరుకుంటాడా? పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు. "బ్రహ్మదేవా, కుంభకర్ణుడు ఇంద్రాసనం కోసం తపస్సు చేస్తున్నాడు. ఆయన ఇంద్రాసనం తీసుకున్నాడు అంటే ఇంక అంతే సంగతులు" అంటే బ్రహ్మదేవుడు చెప్తాడు, "శాంతించు నాయనా, నేను చూసుకుంటాను" అంటాడు. తర్వాత ప్రత్యక్షమవుతాడు కుంభకర్ణుడికి బ్రహ్మదేవుడు. ప్రత్యక్షమైన తర్వాత ఆయన వరం కోరుకునేటప్పుడు సరస్వతీదేవి నాలుక పైన ఎళ్తుంది. దానికి అప్పుడేమవుతుందంటే కుంభకర్ణుడు నాకు ఇంద్రాసనం కావాలి అని కోరుకోవాల్సింది పోయి నిద్రాసనం అని అంటాడు. ఇంకేముంది బ్రహ్మ తదాస్తు అంటాడు. అయ్యో! నేను ఎంత పని చేసి తీరా ఇంద్రాసనం బదులు నిద్రాసనం అన్నానని బాధపడతాడు. ఇది అక్కడ చూస్తున్న రావణాసురుడు కూడా సేమ్ అదే బాధపడి బ్రహ్మదేవుని వేడుకుంటాడు. స్వామి కొంచెం ఇంత తపస్సు చేశాడు గదా! కొంచెం ఏదో ఒక రకంగా కన్సెషన్ ఇవ్వు అంటే, సరే సరే నాయనా 6 నెలలు బంటాడు, 6 నెలలు నీకు హెల్ప్ చేస్తాడు అని చెప్తాడు. తదాస్తు అంటాడు. అందుకని అప్పటినుంచి కుంభకర్ణుడు 6 నెలలు నిద్రపోతాడు. 6 నెలలు వాళ్ళ అన్నకి అన్ని రకాలుగా సహాయం చేస్తూ ఉండేవాడనమాట. దీన్ని బట్టి మనకేమర్థమైంది? మనకి ఎంత తెలివితేటలున్నవనేది ముఖ్యం గాదు. దాన్ని ఎంత సక్రమంగా వాడుతున్నామనేదే ముఖ్యం. అది మన పిల్లలకి నేర్పించాలండి. పిల్లలు పుట్టిన పుట్టుకతో ఎవ్వరు మేధావులని గాదు, ఎవ్వరు ఏమీ లేని వాళ్ళు గాదు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటుంది. అది మనం గమనించి వాళ్ళకు పద్ధతిగా నేర్పిస్తూ చెయ్యాలి. ఓకేనా? ఇది మీ పిల్లలకి చెప్పండి. హరే కృష్ణ.